యుద్ధ ప్రభావం బియ్యం ఎగుమతులపై పడింది. మన దేశం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా సన్న బియ్యంతో పాటు బాస్మతి ధరలు భారీగా తగ్గనున్నాయని అంచనా వేస్తున్నారు. మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ సిబిఎస్ఈ +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అయితే ఈసారి తెలంగాణతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్లో ధాన్యం దిగుబడులు పెరిగాయి. కానీ యుద్ధం ప్రభావంతో సన్న రకాల బియ్యంతో పాటు బాస్మతి బియ్యం ఎగుమతులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ధరలు క్వింటాకు 100 వరకు తగ్గాయి. బియ్యం ధరల ప్రభావం ధాన్యంపై చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ సీజన్కు సంబంధించిన ధాన్యం రానుంది. ప్రభుత్వ మద్దతు ధర 2,880 రూపాయలు. అయితే ఎగుమతులు నిలిచిపోవడం వల్ల దొడ్డు ధాన్యం కొనేవారే ఉండరని మిల్లర్లు, వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ నుంచి ఒకటే క్వాలిటీ ఎక్స్పోర్ట్ అవుతుంది, సోనా మసూరి స్టీమ్. సోనా మసూరి స్టీమ్ మొత్తం ఆగిపోయింది. ఈ బోనస్ వల్ల మన దగ్గర కూడా రైతులు మన జిల్లాలో 90% సోనా మసూరి వేసాం. మన జిల్లాలో కొద్దిగా పంట ఎక్కువ వస్తుంది. అది ఎట్లయితుంది అనేది ఇప్పుడే 100% ప్రిడిక్షన్ చేయలేము. బియ్యం ధరలు ఒక ₹2, ₹3 తగ్గే అవకాశాలు ఉన్నాయి. ₹3 బియ్యం అంటే వడ్లకు 4 రూపాయల ఆటన తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్కెట్లో రేట్ లేక రైతులందరూ కూడా గవర్నమెంట్కి ఇస్తారు. తెలంగాణ నుంచి బాస్మతి, బీపీటీ బియ్యంతో పాటు దొడ్డు రకం ధాన్యం గల్ఫ్, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ఎగుమతులు లేక మార్కెట్ డీలా పడింది. దీంతో కంటైనర్లలో బియ్యం నిల్వలు మూలుగుతున్నాయి. యూపీ, బీహార్, కర్ణాటకలో కూడా ఎగుమతులు లేక అక్కడి నుంచి బియ్యం తెలంగాణ మార్కెట్కే వస్తోంది. దీంతో రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బియ్యము ఎగుమతులు మనకి దెబ్బతిన్నాయి. కాండ్లా అండ్ ఇక్కడ ఇంకో పోర్ట్ ఉంది, అక్కడ కొన్ని లక్షల టన్నుల బాస్మతి రైస్ ఆగిపోయి ఉంది. బాస్మతి రైస్ రేటు పడిపోయింది, కానీ ఖచ్చితంగా దాని రేటు పడిపోయింది. తిరిగి తీసుకొచ్చి అది రిటర్న్ అమ్మాలా లేక ఉన్న ప్రొడక్షన్ ఆపాలా, ఇప్పుడు ఈ రైస్ మిల్లు కానివ్వండి, ఎక్స్పోర్టర్స్ కానీ ఆలోచిస్తారు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి బియ్యాన్ని తెలంగాణకు తీసుకొచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో స్థానిక రిటైల్ మార్కెట్లలో సన్నధాన్యం ధరలు తగ్గుతాయనే అంచనా ఉంది. బియ్యం ధరలు తగ్గితే ఆ ప్రభావం ధాన్యం రైతులపై పడనుంది.